హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో అసలు ఆ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ ఈ ఇంపార్టెంట్ అప్డేట్ చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా ఎగ్జామ్ డేట్స్ కోసం. సో దాని గురించి అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎస్టర్డే ఆర్ 1 డే బిఫోర్ ఆర్ 2 డేస్ అవుతుంది అదనేది స్పాట్ అయింది. సో దాని గురించి మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి. సో చాలామంది ఆస్పిరెంట్స్ కోర్టు కేసు ఏమవుతుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు అనేవి చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ గ్రూప్ డి. ఆ అప్డేట్ ఏంటి అంటే అప్డేట్ రిలేటింగ్ టు ద గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ గురించి అండి. ఎగ్జామ్ డేట్స్ గురించి అది కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే స్పాట్ అయింది. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 17 నవంబర్ 2025, 31 డిసెంబర్ 2025 వరకు. సో చాలామంది అనుకుంటారు ఇది ముందు నుంచి ఉన్నదే కదమ్మా, నువ్వు కొత్తగా ఏం చెప్తున్నావు అని. అలా కాదండి, ముందు నుంచి ఉంది. బట్ ఇదేంటంటే మనకి స్టే ఇచ్చింది కదా కోర్ట్ అనేది, ఈ ఎగ్జామ్ డేట్స్ పైన స్టే ఇవ్వడం జరిగింది. స్టిల్ ఈ ఆర్ఆర్బి బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇది భువనేశ్వర్ వెబ్సైట్ అఫీషియల్ ఆర్ఆర్బి అఫీషియల్ భువనేశ్వర్ వెబ్సైట్లో సో అప్డేట్ చేశారు. ఏంటంటే భువనేశ్వర్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే షెడ్యూల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే 17th నవంబర్ నుంచి ఎగ్జామ్స్ 31st డిసెంబర్ 2025 వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయని చెప్పేసి అక్కడ ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీని ప్రకారం మనకి ఈ డేట్స్ నుంచే ఎగ్జామ్స్ జరగచ్చు అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇదైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ అని. సో మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం కదా, ఆ రోజే ఎగ్జామ్స్ జరగచ్చు. సో మ్యాక్సిమం మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేసేసుకోండి, రివిజన్స్ చేయండి అని చెప్తున్నాం కదా. సో ఇదైంది ఎగ్జామ్స్ ఈ డే మ్యాక్సిమం ఈ డేస్ నుంచే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో కోర్టు కేసు ఏమవుతుందో చూసుకొని ఎగ్జామ్స్ అయితే ఈ డేస్ నుంచే జరుగుతాయండి. మనకు కోర్టు కేసు ఏం నడుస్తుందంటే 10th ఆర్ ఐటీఐ అని జరుగుతుంది. ఓకే, ఈ ఈ ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పేస్తే ఎగ్జామ్స్ అనేవి ఈ డేట్స్కి జరిగిపోతాయి. సో కోర్టు కేసు అనేది జరుగుతుంది కదా, వేస్ట్ చేసి చూద్దాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేశాను అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.